ఒకళ్ళొకళ్ళు మస్తుగా మాట్లాడారు. ఏమన్నారు? ఇది రెఫరెండమా, ఛాలెంజా, మరి గెలిస్తే ఎట్లా, ఓడితే ఎట్లా, అగో అయిపోయింది కదా, ఇక అన్ని మూసుకోవాలి, ఇక మాట్లాడొద్దు, ఇక అడగొద్దు అంటే ఒకసారి ఇక చూసినాక మీ ఇష్టం, ఇక మీరు ఏమైనా చేయరు. ఇక ఓడిపోయినోడు ఇక మాట్లాడొద్దు, ఇక ఓడిపోయినోడు జిందగీలో మళ్ళా నోరు తెరవద్దు అని సోషల్ మీడియాలో వాట్సాప్లలో పాపం కామెంట్లు పెట్టుకుంటారు. నేనేమంటున్నా, ఇది ఒక్కసారి విర్రవీగటోనికి చూపెట్టురు, అంతే, ఏం చేయకూరి. ఈ వీడియో డౌన్లోడ్ చేసుకొని విర్రవీగుతారు కదా కొంతమంది, అలా చూపెట్టురు. కేసీఆర్ గారి సవాల్ను స్వీకరిస్తున్నా. కొడంగల్ నియోజకవర్గంలో నేను ఇది ఎప్పుడు తెలుసా? 2018 ముచ్చట. 2018లో ఈయన ఏమన్నాడంటే కేటీఆర్ ఛాలెంజ్ని నేను స్వీకరిస్తున్నాను అన్నాడు. ఎందుకోసానికి? ఇగో కొడంగల్ నియోజకవర్గంలో నేను ఓడిపోతే శాశ్వతంగా నేను రాజకీయాలను వదిలేస్తా అన్నాడా? వినబడ్డదా? 2018లో నేను అదే చెప్తా ఉన్నా. మళ్ళీ ఎవరన్నా అత్యుత్సాహంతో అవతలని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి అయిపోయింది కదా కేటీఆర్ రాజీనామా చేయి, అయిపోయింది కదా కేసీఆర్ నువ్వు గద్దె దిగిపో, లేకపోతే ఉన్నదాన్ని కూడా దించుకో, ఆ సీట్లకెళ్ళి కూడా నువ్వు దిగిపో అని మాట్లాడిన వాళ్ళకి రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు చాలా కామన్. ఎన్నికల దాకానే ఉండాలి, ఎన్నికలు దాటినాక మళ్ళీ అందరూ కలిసి పనిచేయాల్సిందే, ఇక్కడికించి ప్రజల కోసానికి పాటుపడాల్సిందే. అందుకే ప్రజలు మిమ్మల్ని ఎవరెవరికి తోకలు పెరిగినా లేకపోతే కొమ్ములు వచ్చినా కత్తిరించుకుంటా కడి చేసుకుంటూ పోతుంటారు. అదే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అక్కడ అది ఉంది కాబట్టే మీరు అవుతారు, లేకపోతే ఎవ్వడా ఆగిపోతుండే, ఎవ్వని అయ్యకినకపోతుండే. అయితే ఇక్కడ ఈ రేవంత్ రెడ్డి అన్న మాటని ఎవరన్నా అత్యుత్సాహంతో కామెంట్స్ చేస్తే ఇది చూపెట్టుర్రి. మరి ఎందుకో అప్పుడు కేటీఆర్ చేసిన ఛాలెంజ్ తీసుకొని ఎందుకో రాజీనామా చేయకపోయా, అంటే శాశ్వతంగా రాజకీయాల్లో తొలగిపోకపోయా. కానీ ఏమైంది? ముఖ్యమంత్రి అయ్యిండు. 2018లో ఓడిపోయి నేను మొత్తానికే రాజకీయాల నుంచి వైదొలుగుతా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి డైరెక్ట్గా ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. ఐ థింక్ చూడండి. కేసీఆర్ గారి సవాల్ను స్వీకరిస్తున్నా. కొడంగల్ నియోజకవర్గంలో నేను ఓడిపోతే శాశ్వతంగా నేను రాజకీయాలను వదిలేస్తా అన్నాడా? అయితే ఇది మళ్ళీ 23 అనుకున్నారు. మళ్ళీ కొంతమంది కామారెడ్డి ఓడిపోయింది కానీ కొడంగల్ గెలిచి నీకు ఎరకలేదా అని చెప్పారు. 2018 ముచ్చట ఇది, మీకు తెలుసో లేదో. కొంతమంది తెలియకపోతే చెప్తా. అయితే గడ్డం కూడా అప్పుడు నల్లగా ఉన్నది చూసిరా, అప్పుడు ఇంకా యంగ్ ఉన్నాడు, ఒక 5 ఏళ్ల ముందు కదా యంగ్ ఉన్నాడు. ఇక ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక రేవంత్ రెడ్డి చేతుల ఏం లేని కాలంలో ఒకసారి యాద్ చేసుకోండి. ఓటుకు నోటు అనే ఇష్యూ ఏదైతే ఉందో మనం చూసినాం. ఆ రోజు ఒక ఎమ్మెల్సీని గెలిపించుకోవడానికి ఒక ఎమ్మెల్యే దగ్గరకు పోయి 50 లక్షల రూపాయలతోని దొరికిపోయిన సందర్భాన్ని మనం చూసినాం, అంతేనా? దాంతోపాటు ఆయన ఆర్టీఐ ద్వారా ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని కేసులు వేసి ఎంతోమందిని బ్లాక్మెయిల్ చేసి అప్పటి ఎంతోమంది ఎంఆర్ఓలను, అంటే ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి సీనియర్లని, రిటైర్డ్ ఉద్యోగస్తులందరినీ వాడుకొని ఒక ఆఫీస్ ఓపెన్ చేసి మొత్తానికి మొత్తం వసూళ్లకు ఎగబడ్డాడు. సో వ్యవస్థలని వాడుకుంటున్నాడు, తద్వారా డబ్బులు సంపాదించుకుంటున్నాడు అని చెప్పారు. ఉన్నాయి కూడా సాక్ష్యాలు కూడా, అది మళ్ళీ ఉత్తది కూడా కాదు. ఇన్ని చెప్పినాక ఒకసారి ఆలోచించు. ఆయన చేతుల ఏ దండము లేనినాడు, ఆయన చేతుల ఏ అవకాశము లేనినాడు, ఆయన పూర్తిగా ఒంటరిగా ఉన్ననాడే గన్ని కథలు పడ్డాడు, గన్ని వేషాలు వేసిండు, అన్ని గానం దొరికినాయి. అలాంటప్పుడు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో పోలీసు, ఎలక్షన్ కమిషను, అన్ని వ్యవస్థలు మొత్తం ఏదంటారు కదా మందబలం, అర్ధబలం, అన్ని బలాలు చేతులు ఉండగా ఈ ఎన్నిక గెలవడం ఆయన కష్టమవుతుండేనా? ఒకవేళ ప్రజలు పూర్తిగా వ్యతిరేకించి తీర్పిచ్చుంటే దాని కథ వేరే ఉంటుండే. కానీ వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసి వ్యవస్థల్ని ఎట్లా వాడుకోవాలని అట్లా వాడుకొని చివరికి ఓట్ చోరీ అని రాహుల్ గాంధీ అంటాడు. మళ్ళీ మనమన్న అంటారు కదా, కాదు ఓట్ చోరీ అని రాహుల్ గాంధీ అంటాడు. మరి ఇలా ఎన్ని దొంగ ఓట్లు, ఎంత రిగ్గింగ్ జరిగింది, ఎన్ని పైసలు పంచారు, ఎంత ప్రలోభాలకు గురి చేశారు, చివరికి ఏడికి తీసుకొచ్చి పెట్టిరు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆయన ఎప్పుడో మాత్రం ఏం చెప్పిండు, మమ్మల్ని గెలిపించారు ప్రజలు. మరి ఇప్పుడు గెలిపించిన ప్రజలు ఎందుకు ఒకప్పుడు గెలిపించకపోయారు? హుజురాబాద్లో, మునుగోడులో గెలిపించకపోయారు, దుబ్బాకలో గెలిపించకపోయారు. అట్లా ఉండదు. ఒకసారి ఓడిరు కాబట్టి మళ్ళీ గెలవరని ఉండదు, గెలిచిరు కాబట్టి మళ్ళీ ఓడరని ఉండదు. ఆ ఉన్నాయి కాబట్టే ఇలా వీళ్ళు ఆగుతారు. మన చేతులు ఉంటారు, ప్రజల చేతులు ఉండేది ఎప్పుడు నాయకులు. మనం గెలిపిస్తే ఉంటారు, ఓడగొడితే పోతారు. కాబట్టి ఆ భయానికి ప్రజలంటే భయపడతారు, ఓటు అంటేనే భయపడతారు. వాళ్ళకి ఎలక్షన్ వస్తుందంటే భయం అవుతుంది. సో అందుకే ఇక్కడ ఈయన వ్యవస్థలన్నీ వాడుకొని జూబ్లీహిల్స్లో గెలిపించుకుంటే తప్ప తన భవిష్యత్తు లేదనుకొని డిసైడ్ అయిపోయి ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడానికి మొత్తం ప్రయత్నం చేసిండు. సో దాంట్లో మాత్రం సక్సెస్ అయ్యిండు. ఎందుకు అయ్యిండు? ఈ 3 ఏళ్ల పదవి అది ముఖ్యం. మరి ఒక్క జూబ్లీహిల్స్లో ఎన్ని కోట్లన్నా తగలేసి, ఎన్ని కథలన్నా పడి, ఎన్ని ప్రయత్నాలన్నా చేసి, ఎన్ని ప్రలోభాలకన్నా గురి చేసి వ్యవస్థలను మొత్తం వాడుకొనైనా సరే గెలవాలని చెప్పిండ్రు. కాబట్టే వేరే కార్యకర్తలు, వేరే నాయకులను అయితే అనామతం పోలీసులు పట్టుకపోతారు, లాఠీచార్జ్ చేస్తారు. కానీ
కాంగ్రెస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నాయకులు మొత్తం తిరగొచ్చు, హంగామా చేయొచ్చు, ఏ ప్రయత్నం చేసినా కూడా వాళ్ళని పట్టుకోరు, ముట్టుకోరు. దొంగ ఓటేసి వచ్చింది గీమే అంటే కూడా ఆమెను అడగరు. ఇగో ఇప్పుడేమే దొంగ ఓటేసి వచ్చింది సార్ అంటే అది మాకు సంబంధం లేదని కూడా పంపించేస్తారు. అంటే ఒక ఐడి కార్డు లేకుండా కూడా ఒక ఆమె పోయి ఓటేసి వస్తే ఆ ఓటు యాక్సెప్ట్ అయ్యింది. ఇది ప్రజాస్వామ్యమా? దీంతో గెలిచిన గెలుపా అని ఇలా ప్రశ్నలు వస్తున్నాయి. దానికి సమాధానం మీరే చెప్పుకోవాలి, లేదా భవిష్యత్తులో నెక్స్ట్ ఇంకొక ఎన్నిక చూపిస్తుంది. ఏం పెద్ద తేడా ఏమి ఉండదు కదా, పెద్ద గ్యాప్ ఏమి ఉండదు. నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు లేవా, నెక్స్ట్ జిహెచ్ఎంసీ లేవా, తర్వాత మున్సిపాలిటీస్ లేవా, అన్నిట్లల్లా అన్ని రిజల్ట్స్ అన్నీ కనపడతాయి. ఏదో ఇలా ఒక్క చోట గెలవంగానే ఇక మొత్తం మమ్మల్ని దింపేటోళ్ళు లేరు అని అన్న మాట ఏదైతే ఉందో దానికి వచ్చినటువంటి సమాధానాలు ఇవన్నీ కూడా. అయినా గెలుపు బ్రహ్మాండమే, కానీ ఎట్లా గెలిచిరు అనే దాన్ని ఇలా వీళ్ళు చర్చ చేస్తారు. ఇక అగో మేము గెలిచినాడేమో, మేము వ్యవస్థలను వాడుకొని గెలిచిరని చెప్పి అంటారు కదా, హుజురాబాద్లో మునుగోడులా అక్కడ ఇక్కడ. మరి ఇలా మీరు గెలిచింది ఎట్లా అనేది వీళ్ళు అంటారు. కాకపోతే అందరూ దొంగలే, ఎవరి చేతిలో కర్ర ఉన్ననాడు వాళ్ళు ఊపి చూపిస్తారు. ఇగో ఇది అసలు ముచ్చట. చేతిలో కర్ర ఉన్ననాడు ఊపి చూపిస్తారు, లేనినాడు ఎదుటి మీద అబాండాలు వేస్తారు. అందరు చేసే పనికి ఇదే. అయితే ఇక్కడ చూడరు, ఇక వీళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ మొత్తం ఒక్క తాటిపై ఉన్నప్పుడు ఎవరి తాతలు దిగొచ్చినా కాంగ్రెస్ పార్టీని ఓడించలేరు. మరి బీహార్లో లేదైంది ఒక్క తాటి మీద, ఏమైనా కింద మీద ఉన్నదేమి? ఈ ఎన్నికతో ఇది మరోసారి నిరూపితమైంది. మా 2 ఏళ్ల పాలన నిశ్చితంగా గమనించిన ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం కోసం కృషి చేసిన అందరికీ అభినందనలు అంటూ సీఎం రేవంత్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ బంపర్ విక్టరీ సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్ల రికార్డు మెజార్టీతో గెలుపొందారు. నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి ఇదే ఎక్కువ మెజార్టీ కావడం మొత్తం విశేషం. మొత్తంగా నవీన్ యాదవ్ 98,988 ఓట్లు సాధించగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత 74,259 ఓట్లు పొంది 2వ స్థానానికి పరిమితమయ్యారు. వీళ్ళ సంతోషం ఏంటంటే 2వ స్థానంలో ఉన్నాం, పైగా బీజేపీ కాదు ఆల్టర్నేటివ్, ఇక్కడ మేమే అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయిపోవడానికి. ఇది మాత్రం అది సంతోషం, ఇది దుఃఖం. పరిమితమయ్యారు. ఇక బీజేపీ తరఫున బరిలోకి దిగిన లంకల దీపక్ రెడ్డికి 17,061 ఓట్లు పొంది డిపాజిట్ సైతం దక్కించుకోలేకపోయారు. ముందు నుంచి కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్న ఆయన 4-5 రౌండ్లు పూర్తి కాగానే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. 10 రౌండ్ల కౌంటింగ్ నిర్వహించగా మొదటి రౌండ్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా దాదాపు సమానంగా ఓట్లు వచ్చాయి. సుశీరా, ఫస్ట్ రౌండ్లో విచిత్రం అంటే ప్రజలు ఇచ్చిన తీర్పును కొంత ఎక్స్పెక్ట్ చేశారు. ఏమనుకోరంటే ఫస్ట్ రౌండ్లో ఖాళీ గ్యాప్ 62 ఓట్ల తేడానే. ఇంకొకటి తెలుసా మీకు, పోస్టల్ బ్యాలెట్స్ 3 ఓట్ల తేడానే. అది చూసి అనుకున్నారు, అరే ఇంత టగ్ ఆఫ్ వార్ పోటీ ఇస్తుంది అనుకొని ఓ తమ్నేల్స్ వేసేసారు. టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది, టగ్ ఆఫ్ వార్ లేదేం లేదు. ఆ తర్వాత 1000, 1500, 2000, 3000 ఇట్లా పెరుగుకుంటూ పోయింది. సో ఇక్కడ స్టార్టింగ్ ఒక్క ఏరియా మాత్రమే కొంత వీళ్ళకి కలిసి వచ్చింది, మిగతా అన్ని ఏరియాలల్లో నెగిటివ్ అయింది. నెగిటివ్ అంటే ఒకటి, అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అన్నీ కలిసి వచ్చినాయి. ఎంఐఎం పొత్తుంది, ఎంఐఎంతో పాటు టీడీపీ ఓట్లు పడ్డాయి. ఇక దాంతోపాటు ఇంకా సరే డబ్బులు పంచిర్రా, లేకపోతే దొంగ ఓట్లా, లేకపోతే ఓటు చోరియా, రిగ్గింగా, ఇట్లాంటివన్నీ కూడా అలా కలిసి వచ్చిన అంశాలు. నెగిటివ్ ఏం లేదట, నెగిటివ్ ఒకటే, ప్రజా వ్యతిరేకత. అదేమున్నది, పైసలు ఇస్తే పోతుంది, రాష్ట్రంలో ఉన్న ప్రజలతో మాకేం అక్కర అనుకున్నారు. మాకు ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు ఇస్తే సరిపోయి సన్నబియ్యం పెడుతురుగా చాలనుకోరు. మరి మిగతా గ్రామాలలో ఉన్న ప్రజలకి మరి ఏం అందలేవు, ఇంకేం రాలేవు, ఏం పథకాలు ఇవ్వలేదు అనేది ఇలా వాళ్ళు అనుకుంటా ఉన్నారు. సరే మేమేమో ఇట్లా అనుకుంటే వాళ్ళేమో అట్లా చేసారని. ఎవరికి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు చేస్తారు. ఆడ వాళ్ళకి అవకాశం వచ్చింది, వాళ్ళు అధికార పార్టీకి వేయకపోతే రేపు అభివృద్ధి, ఇప్పుడు 3 ఏళ్ళు ఉంటారు వీళ్ళు, ఇంకా అట్టుగానే అయిపోదు కదా, ఇంకా 3 ఏళ్ళు ఉంటారు. అధికార పార్టీకి ముప్పతిప్పలు పెట్టిన ప్రతిపక్ష పార్టీ ఇంకా ముందంజలు ఉందనుకోవాలి. ఇక్కడ ముప్పతిప్పలు పెట్టింది. అసలు నీ లెక్కకైతే అసలు ఒక ముఖ్యమంత్రి వారం రోజులు తిరగాల్సిన పని లేదు. ఇంత మంచి మెజారిటీ వచ్చినట్టయితే, ఇంత బ్రహ్మాండమైనటువంటి ఆదరణ కనుక మీకు ఉండుంటే ముఖ్యమంత్రి వారం రోజులు తిరగాల్సిన అవసరం ఏందా? ఒక రోజు పోయి బ్రహ్మాండంగా ప్రచారం చేసి రావాలి. కాలుకి బల్పం కట్టుకొని తిరిగారు, అందరూ పెన్సిల్ కట్టుకొని తిరిగితే ఈయన బల్పం కట్టుకొని తిరిగిండు. మొత్తానికి ఆయన సీటు కోసానికి ఆయన చెప్పిండు కదా గతంలోనే, ఈ నేను కాదు మునిగేది, అందరం మునుతాం, మీరు కూడా మునుతారు, జాగ్రత్త అని చెప్పిండు. ఇగో 10 రౌండ్ల కౌంటింగ్ నిర్వహించగా మొదటి రౌండ్లో ఇక అన్ని రౌండ్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించిందంటూ అభ్యర్థి పేరు ఇగో నవీన్ యాదవ్ వచ్చి 98,988, 50.83 ఓట్ల శాతం. మాగంటి సునీత బీఆర్ఎస్ 74,259, 38.13. లంకల దీపక్ రెడ్డి బీజేపీ 17,061, 8.76 ఓట్లు. నోటాకు వచ్చింది 924, 0.47. అయితే మొత్తం మళ్ళా పర్సంటేజ్ ఎంత మనం చూస్తే మొన్ననే 48%. ఇంటికాడ 52% పండుకోరు, ఇండ్లల్లో 52% లైట్ తీసుకోరు. హరే వాళ్ళకి నాకు అర్థం కాలేదు, ఎందుకు మీకు ఓటయ్యే బుద్ధి కాలేదు? ఏం సమస్య మీది? మీకేం సమస్య లేదా? అవసరం లేదా? అసలు ఓట్లతో సంబంధమే లేదా? 52% ఇంటికాడు ఉన్నారు,
మీరందరూ కలిసి ఒకరికి బద్దలు కట్టి ఒకరికి కట్టెలు కట్టి తెచ్చి అట్టిగా పెట్టి ఆయన పేరు మీద ఓట్లు వేస్తే కూడా వాడు గెలిచిపోతాడు. ఎందుకంటే 3 లక్షల ఓటర్లు ఇక్కడ నవీన్ యాదవ్ గెలిచింది ఎంత తెలుసా? 1,00,000 ఓట్లతోని. ఆ నియోజకవర్గ ఓట్లు ఎంత తెలుసా? 4 లక్షల ఓట్లు. 3 లక్షల మందికి ఈయన లెక్కనే లేదు. అయితే ప్రజాస్వామ్యంలో వేసిన వాళ్ళే లెక్క, వేసిన వాళ్ళ మెజారిటీయే లెక్క. ఒక్కటి ఎక్కువ వచ్చినా గెలిచినట్టే. కాకపోతే ఇక్కడ అసలు నియోజకవర్గంలో 3 లక్షల మంది నేను యాక్సెప్ట్ చేయనట్టే కదా. గెలిస్తే 1,00,000 మందితోనే ఆయన గెలిచాడు. మరి మిగిలిన 3 లక్షల మంది ఆయన పట్టించుకోలేదు, అంటే అవసరం లేదు. ఇంకొక 1,00,000 ఏమో ఇటు పోయినాయి అనుకుందాం. ఇంకో 2 లక్షలు అయితే అసలు లెక్కనే లేదు కదా, నేను యాక్సెప్ట్ చేయనట్టే కదా. ఎవరు గెలిచినా సరే లేకపోతే ఎవరు గెలవకున్నా సరే అన్నట్టు వాళ్ళ ఇంటికాడ ఉన్నారు. సో అందుకే ఇక్కడ ఈ నవీన్ యాదవ్ గెలిచిన 1,00,000 ఓట్లు ఏవైతే ఉన్నాయో గెలిచిన అంటే వేసిన ఓట్లలో వచ్చిన పర్సంటేజ్ అది లెక్క తప్ప ఓవరాల్ జూబ్లీహిల్స్లో యాక్సెప్టెన్స్ ఎక్కడ ఉందనేది దీన్ని బట్టి మాట్లాడుకుంటారు విశ్లేషకులు. కాకపోతే మెజారిటీ వచ్చిందే లెక్క అవుతుంది.